నిత్యావసర ధరలు పెరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని మోడీకి ఫారిన్ టూర్లపై ఉన్న శ్రద్ధ పేదల సమస్యలపై లేదని అన్నారు. పప్పుల ధరలు పెరుగుతూ ఉండడంపై మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, సేవాదళ నేతలు జంతర్ మంతర్లో ఆందోళన చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నేను కూడా ఒక చాయ్ వాలాను అనే అటువంటి నినాదంతోని ప్రజల మధ్యలోకి వెళ్లి ఎక్కినటువంటి ప్రధానమంత్రి గారు ఇవాళ ఆ మధ్యతరగతి ప్రజలందరినీ విస్మరించారు. ప్రజల మనసులో ఏముంది, ఈ పప్పులు ఉప్పుల ధరలు రేటు పెరిగిన తర్వాత ప్రజలు అసలు 2 పూటల భోజనం చేయగలుగుతున్నారా లేదా అనేటువంటి మాట పట్టింపు కూడా లేకుండా ఇవాళ ప్రజాస్వామ్యము గద్దె దించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 50 రూపాయలు 70 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పప్పుల ధరలు ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలందరూ దించేంత వరకు కూడా మేము ఊరుకోమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం జరిగింది. కానీ ఇవాళ చూసుకుంటే 200 రూపాయలు కందిపప్పు ధర ఉన్నది. ఏ ధరలు చూసుకున్నా కానీ కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. నిజంగా మీరు చాయ్ వాలా అనిపించుకోవాలంటే ప్రజల మనసులో ఉన్నటువంటి మాటను తెలుసుకొని వాళ్లకు అనుకూలంగా రేట్లు తగ్గించాల్సిందిగా